దేవుని యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి కృపచేత, అలాగే దేవుని యొక్క లేఖనాల యందు జ్ఞానమును, విశ్వాసమును కలిగినటువంటి కుటుంబంగా సోదరి రత్నం గారు ఏర్పాటు చేసినటువంటి గృహ కూడికలో మనమందరం కూడా ఏకీభవించగలిగి ఉన్నాము. ఇటువంటి విలువైన సమయాన్ని మనకి ఏర్పాటు చేసినటువంటి తండ్రైన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏర్పాటు చేసిన కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరువచ్చిన వారికిని ఆయా ప్రాంతాల నుంచి, భీమవరం నుంచి, చిన్నవానగూడ నుంచి, బెంగుళూరు నుంచి, విజయవాడ ప్రాంతాల నుంచి కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఈ కుటుంబము ఏర్పాటు చేసిన కూడికల్లో పాల్గొన్న వారందరికీ కూడా క్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. వందనాలండి. వందనాలమ్మా. ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలో ప్రార్థన ప్రాధాన్యతల గురించి మనమైతే నేర్చుకుందాము. ఎందుకనగా ఏర్పాటు చేసిన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా సత్యమును ఎరిగిన వారై ఉండి, సత్య సంబంధమైన విశ్వాస విషయంలో రక్షణను కొనసాగించేటువంటి వారుగా ఉన్నారు గనుక, రక్షణ పొందినటువంటి ఈ కుటుంబముతో కలిసి మనము ప్రార్థన ప్రాధాన్యతలు అనేటువంటి పాఠ్యాంశములో నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ 3 దినాలలో 3 ప్రార్థన ప్రాధాన్యతల గురించి 3 రోజులు కూడా మనం నేర్చుకుంటాము. వీటిలో మొదటిది వ్యక్తిగత ప్రార్థన, రెండవది కుటుంబ ప్రార్థన, మూడవది సంఘ ప్రార్థన అనేటువంటి 3 రకముల ప్రార్థనల్ని మనము పరిశుద్ధ గ్రంథములో దేవుడు తెలియపరిచినవి, అనేక మంది పరిశుద్ధులు చేసినవి మనం చూస్తాము. ఈ 3 కూడా ప్రధానమైనవే. ఈ 3 ఎంత ప్రధానమైనవో ఈ 3 రోజుల్లో కూడా మనం ఒక్కొక్క దాని గురించి నేర్చుకుంటాం. ఎందుకంటే చాలా మందికి వ్యక్తిగత ప్రార్థన ఉంటే కుటుంబ ప్రార్థన ఉండట్లేదు. కుటుంబ ప్రార్థన ఉంటే సంఘ ప్రార్థనను కలిగినటువంటి వారుగా ఉండట్లేదు. కనుక ఈ వ్యక్తిగత, కుటుంబ, సంఘ ప్రార్థనలనేవి ఎంత ప్రధానమైనవో మనం తెలుసుకుంటే, ఆ ప్రార్థనల యందు మన విశ్వాసాన్ని కొనసాగించేటువంటి వారంగా ఉంటాము. మొదటిగా ప్రార్థన చేసుకుందాము, ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఏకీభవించండి అనే పదాలు మనం వాడతాం. ప్రార్థన అనే మాట యొక్క అర్థము చాలా సార్లు విని ఉంటారు. దాని అర్థం ఏంటి? ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవటం కాదు. ప్రార్థన అంటే అడుగుట, వేడుకొనుట, మొరపెట్టుకొనుట. అంటే ప్రార్థన అనేది మనం పని చెప్పేది కాదు, అడిగేది. చాలా మంది ప్రార్థన అంటే చెబుతారు. మనం దేవునికి పని చెప్పేయటం కొరకు మనం ప్రార్థన చేయట్లేదు. దేవుణ్ణి మనం అడుగుతున్నాం. మన అవసరాల కొరకు దేవుణ్ణి అడగటం ప్రార్థన. దేవునికి మొరపెట్టటం ప్రార్థన. బ్రతిమిలాడుకోవటం, వేడుకోవటం ప్రార్థన. ఇంకా అనేకమైనటువంటి పర్యాయ పదాలు ప్రార్థన అనగా మనం చూస్తాము. ఈ ప్రార్థనలో మొదటిగా వ్యక్తిగత ప్రార్థనల గురించి ఈరోజు మనము మనకున్న సమయంలో ధ్యానించుకుందాం. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. దేవుని వాక్యము ధ్యానించాలి అంటే ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ కూడి ధ్యానించినా ఆ స్థలములో దేవుడు ఉంటాడు అని అనుకున్నాం కదా. మరి ఒక్కరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వ్యక్తిగతంగా ఒకరు ప్రార్థన చేసుకోవచ్చా అని అనుకుంటే, దీనికి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు బోధ ప్రారంభించిన దినాల్లో మొట్టమొదట ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయములలో ఒక ప్రసంగాన్ని చేశాడు ఆయన. ఆ ప్రసంగానికి ఏమని పేరు పెట్టాం మనం? కొండ మీద ప్రసంగం అని. ఆయన చేసినటువంటి ఆ ప్రసంగంలో ప్రార్థనల గురించి అని చెప్పిన విషయాలు చూడండి. 6వ అధ్యాయము 6వ వచనం. నీవు
ప్రార్థన చేయునప్పుడు. మీరు అనుందా? నీవు అనుందా? నీవు అంటే ఇక్కడ వ్యక్తిగతంగా నీవు, మీరు కాదు. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అనే మాట రాయబడింది. ఇది కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ఈ వచనంలో చెప్పింది. వ్యక్తిగత వ్యక్తిగతంగా ప్రార్థన. నీవు అనే పదాన్ని వాడాడు. కనుక నీవే నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి నీవు ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచిన నీ తండ్రి దానికి ప్రతిఫలం ఇచ్చును అనే పదం రాయబడింది. అంటే వ్యక్తిగత ప్రార్థన ప్రతి ఒక్కరికి అవసరమని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండమని యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. కానీ ఈ వ్యక్తిగత ప్రార్థనల గురించి యేసుక్రీస్తు వారు చెప్పకముందే పాత నిబంధనలో అనేక మంది వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవటాన్ని బట్టి ఎన్నో మేలులు పొందిన సందర్భాలు మనం చూస్తాం. వ్యక్తిగత ప్రార్థన ఎంత అవసరమో, ఎంత ప్రాముఖ్యమైందంటే దానియేలు గ్రంథం మనం చదివినట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు పరిశీలన చేసినట్లయితే అక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేమునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచూ వచ్చెనని రాయబడింది. ఈ వాక్య భాగంలో ఉన్న సందర్భం మనకు తెలుసు. యూదులైనటువంటి వాళ్ళు బబులోను రాజ్యములో 70 సంవత్సరాల చెరలో ఉన్నారు. బబులోను రాజ్యం యొక్క చెరలో యూదులున్నారు. ఆ చెరలోనే భక్తిపరులైనటువంటి దానియేలు అగ్నిగుణంలో పడేసింది ఎవరిని? షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి భక్తి గల వాళ్ళు, ప్రవక్త అయిన దానియేలు కూడా ఉన్నాడు. ఒకరోజు బబులోను దేశం యొక్క రాజు 30 దినాల పాటు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ దేవుడికైనా, ఏ మనిషికైనా తమ విన్నపాలు, తమ విజ్ఞాపనలు చెప్పకూడదు. అందరూ రాజుకు తప్ప ఎవ్వరికీ విజ్ఞాపనలు చేయకూడదు అని చెప్పి ఒక శాసనం రాయించాడు. ఈ శాసనాన్ని ఎవరైనా మీరితే వారికి కఠినమైన శిక్ష ఉంటదని, ఇంకా చెప్పాలంటే వారిని తీసుకెళ్లి సింహాల గుహలో పడవేస్తానని చెప్పి ఒక శాసనాన్ని రాయించారు. ఇట్టి శాసనము రాయబడిన సంగతి దానియేలుకు తెలిసిన, అంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే రాజుగారికి తప్ప విన్నపాలు గాని, మొర గాని, అడగటము గాని వేరెవరికీ కూడా చెప్పకూడదని, అలా వ్యక్తిగతముగా ఎవరికైనా చెప్పుకుంటే తమ ప్రాణాలే పోతాయని తెలిసిన దానియేలు వ్యక్తిగతమైన ప్రార్థన చేయటాన్ని మానలేదు. అంటే ప్రాణాపాయము కలుగుతుందని తెలిసినా ఏం మానలేదు? వ్యక్తిగత ప్రార్థన. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వ్యక్తిగతంగా ప్రార్థనే. అతడు అనుంటది ఇక్కడ, వారు కాదు. అతడు. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా ఆయన రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? ముమ్మారు మోకరించి యెరూషలేము వైపు తన కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాడుగా దానియేలుని మనం చూస్తున్నాము. ఒక ప్రవక్తగా ఉన్న దేవుని విషయంలో వ్యక్తిగత ప్రార్థన ప్రాణము కంటే ముఖ్యము అని భావించినటువంటి వాడు దానియేలు. ఈ రోజుల్లో కుటుంబాల్లో ఎంతమంది వ్యక్తిగతంగా దేవునికి ప్రార్థన చేసే అలవాటు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు? ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా మనముగా ప్రార్థన చేసే అలవాటును కలిగిన వారంగా ఉన్నామా? కుదిరితే సంఘ ప్రార్థనలో పాల్గొంటారు. ఇంకా కుటుంబ సభ్యులందరిని కూర్చోబెట్టి పాల్గొంటారేమో గాని, వ్యక్తిగత ప్రార్థన చేసే అలవాటు ఎంతమందికి ఉంటది?
వ్యక్తిగత ప్రార్థన కూడా ఒక ప్రాముఖ్యమైనదని యేసుక్రీస్తు తెలియపరిచారు. ప్రాణం పోయిన వ్యక్తిగత ప్రార్థన విడిచిపెట్టకూడదని దానియేలు తన జీవితంలో తెలియపరిచాడు. అలాంటి ఒక వ్యక్తిగత ప్రార్థన తన ఇంట్లో ఉంది కాబట్టే దానియేలును తీసుకుని వెళ్లి సింహబోనులో పడేసిన దేవుడు సురక్షితంగా క్షేమంగా క్రూర మృగాల నోట నుంచి దానియేలు విడిపించాడు. దానియేలు అంతటి ప్రమాదకర పరిస్థితి నుంచి బయటకు రాగలిగాడు అంటే దానియేలుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనేంటి? వ్యక్తిగతమైన ప్రార్థన. ఇది కూడా రోజుకి ముమ్మారు ప్రార్థన చేసుకునేవాడు. రోజుకి ముమ్మారు తనకు సమయం దొరికిన సమయంలో చేసే ప్రార్థన దానియేలు జీవితంలో ఆ ప్రత్యేక స్థానాన్ని ఇవ్వగలిగింది. దానియేలు ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రవక్తగా కానీ, బబులోను రాజ్యములో ఉన్నతమైన స్థానానికి ఎదిగినటువంటి ప్రధానిగా గాని మనం చూడగలుగుతున్నామంటే అది జరగటానికి మూల కారణం అతడు కలిగి ఉన్న వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన జీవితం. ప్రతిరోజు నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాను అని చెప్పగలిగేటువంటి వాళ్ళు ఈ రోజులు ఎంతమంది ఉంటున్నారు? ప్రతిరోజు క్రమం తప్పకుండా భోజనం చేస్తున్నాం. ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం రోటీకి వెళ్తున్నాం. ప్రతిరోజు అన్నిట్లోనూ కూడా ఆబ్సెంట్ ఉండట్లేదు కానీ వ్యక్తిగత ప్రార్థన మాత్రమే కనపడట్లేదండి. ఇది ఎప్పుడు వస్తుందంటే ఏదైనా భయంకరమైన బలహీనత వచ్చినప్పుడు, అప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, అప్పుడు ఒంటరిగా వెళ్ళి కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ దావీదు ఆ శాసనం రాసిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడా? శాసనం రాయబడక ముందే ఈ అలవాటు కలిగి ఉన్నాడా? ఆ వచనములో ఏముంది? ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అంటే ఈ రోజు శాసనం వచ్చిందేమో, కానీ యథాప్రకారం అంటే రెగ్యులర్ గా అతని వ్యక్తిగత ప్రార్థనలో ఒక క్రమం పెట్టుకున్నాడు. ఆ ప్రకారముగా ప్రార్థన చేసిన వ్యక్తిగా దానియేలుని మనం చూస్తున్నాం. ఆ ప్రార్థనే క్రూర మృగాల నోటి నుంచి అతన్ని విడిపించింది. ఆ ప్రార్థనే బానిసగా బ్రతకాల్సిన దానియేలుని ఆ దేశంలో ప్రధానిగా నిలవబెట్టింది. అంత గొప్పది, అంత విలువైంది, అంత శక్తివంతమైంది వ్యక్తిగతమైన ప్రార్థన. కానీ దీన్ని చాలా మంది సులకనంగా చూస్తున్నామేమో. వ్యక్తిగత ప్రార్థనకు మించిన గొప్పది మరొకటి లేదు. ఎందుకు వ్యక్తిగత ప్రార్థనకు ప్రాధాన్యతని చెబుతున్నాను అంటే, కుటుంబంతో మనం కలిసి ప్రార్థన చేసేటప్పుడు దేవుని విషయంలో మనం చేసిన అపరాధములు, పొరపాట్లు, తప్పులు మనం దేవుని క్షమాపణ అడగలేం. అడుగుతామా? సంఘంతో కలిసి ప్రార్థన చేసేటప్పుడు కూడా వ్యక్తిగతంగా దేవుని విషయంలో మనం చేసిన పొరపాట్లు, పాపాల గురించి క్షమాపణ అడగలేం. కానీ వ్యక్తిగత ప్రార్థనలో హృదయపూర్వకంగా ప్రతి దాని గురించి దేవుని మనం క్షమాపణ అడగొచ్చు. దేవుని యందు విశ్వాసాన్ని కనపరచొచ్చు. మనలను దేవుని ఎదుట సంపూర్ణంగా పరిశుద్ధపరిచే ప్రార్థన ఏదైనా ఉందంటే అది వ్యక్తిగతమైన ప్రార్థన మాత్రమే. ఎందుకంటే వ్యక్తిగత ప్రార్థనలో ఎవరు మెప్పునో కోరుకోవటానికి చేసే ప్రార్థన అది అందులో ఉండదు. ఎదుటివారి కొరకు, ఎదుటివారి గొప్పను కోరుకునే విధంగా ప్రార్థన ఉండదు. మన హృదయాన్ని సంపూర్ణంగా దేవుని ఎదుట పెట్టగలిగే ప్రార్థన వ్యక్తిగతమైన ప్రార్థన. అది ప్రాముఖ్యమైనదని క్రీస్తు వారు తెలియపరిచారు. దానియేలు అదే అలవాటును కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది నిరంతరము చేయవలసిన ప్రార్థన. ఇంకా మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడే తన జీవితాన్ని ముగించేస్తానని చెప్పిన తర్వాత మరలా తిరిగి తన జీవితాన్ని పునఃప్రారంభించుకున్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. మీకు ఆల్రెడీ గుర్తొచ్చుంటది. ఎవరు? దేవుడే ఇంకా నీ జీవితం ముగించబడుతుంది ఇప్పుడు చెప్పారు. నీ ఎవరు? హిజ్కియా. ఇప్పుడు హిజ్కియాకు దేవుడు ఒక వర్తమానం పంపించాడు. చూడండి, యెషయా గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే 38వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునుమని యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే నీకు మరణ దినము నిర్ణయించబడింది, నీవింకా చనిపోతావు గనుక
నీళ్లు చక్కబెట్టుకోమని దేవుడే యెషయా ప్రవక్త ద్వారా సెలవిచ్చినప్పుడు, నిర్ణయించబడిన మరణ దినానికి మరలా ఆయుష్కాలము హిజ్కియా విషయంలో జోడించబడటానికి గల కారణం ఏంటి? ఏం చేశాడు? తర్వాత వచ్చిన చదవండి. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా, చూడండి ఇక్కడ అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని అనే పదం ఉంది ఇక్కడ. అంటే ఇది వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన. అతడు మాత్రమే తన ముఖమును ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో వెంటనే వ్యక్తిగతమైన ప్రార్థన హిజ్కియా ప్రారంభించాడు. తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని ఇప్పుడు దేవునితో యథార్థంగా మాట్లాడగలడు. ఇప్పుడు దేవునిని హృదయపూర్వకంగా విజ్ఞాపన చేయగలడు. అతడు గోడ తట్టు తన ముఖము తిప్పుకొని యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమైనట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు ప్రార్థింపగా అని మాట్లాడబడ్డది. ఇక్కడ కన్నీళ్లతో ఏడుస్తూ దుఃఖముతో హిజ్కియా ప్రార్థన చేశాడు. నిజమే, మన హృదయాన్ని వాక్యానుసారమైన మారు మనసు కలిగిన దుఃఖముతో దేవుని ఎదుట మనం పెట్టాలంటే అది కన్నీటి ప్రార్థన మాత్రమే. ఎందుకంటే సమాజంలో కన్నీటి ప్రార్థన చేస్తున్నాం అనుకో, కొందరు ఏమంటారో తెలుసా? అది వేషధారణ. ఇప్పుడు వచ్చి మందిరంలో ఏడుస్తుంది అని అంటారు. కనుక కొందరు వేషధారణగాను, కొందరు దాన్ని అతిగా చేస్తుందని భావిస్తారు. కానీ నీవు హృదయపూర్వకంగా కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేసేటువంటిది వ్యక్తిగతమైన ప్రార్థనలో సంపూర్ణత ఉంటుంది. ఎందుకంటే అక్కడ నువ్వు ఎవరో చూస్తారని ప్రార్థన చేయట్లేదు. నీకున్న బాధ కొరకు, నీకున్న సమస్య కొరకు కన్నీళ్లతో దేవునికి ప్రార్థన. దానియేలు ఎలా చేశాడు? మోకాల్లోని ప్రార్థన చేశాడు. హిజ్కియా ఎలా చేశాడు? కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేశాడు. ఆ వ్యక్తిగత ప్రార్థన హిజ్కియాకు ఏమిచ్చింది? ఆయుష్కాలాన్ని ఇచ్చింది. దానియేలు వ్యక్తిగత ప్రార్థన క్రూర మృగాల నుంచి అతను తప్పించింది. అనుకున్న దానికంటే ఉన్నతంగా ఆ రాజ్యములో ప్రధాని స్థానాన్ని దానియేలుకి ఇచ్చినట్లుగా మన వాక్య భాగంలో మనం చూస్తున్నాము. ఇంకా తదుపరి వ్యక్తిగతంగా ప్రార్థన చేసి సంతానం పొందుకున్న వాళ్ళలో మనం ప్రధానంగా ఎవరిని చూస్తాం? ఎవరినండి? హన్నా అనేటువంటి ఒక స్త్రీని మనం చూస్తాము. నిజంగా ఈ హన్నా గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఆమె ప్రతిదినము తన భర్తతో కలిసి దేవాలయానికి వెళ్ళేది. తన భర్త, తన భార్య, తన కుటుంబ సభ్యులతో కలిసి దేవునికి అధికమైన బహుమానాలు ఇచ్చేది. కనుక దేవాలయానికి కుటుంబంతో కలిసి వెళ్ళిన సమాజంలో ఇప్పుడు దేవాలయానికి కుటుంబంతో కలిసి వెళ్ళిందంటే దేవాలయంలో ఏం చేస్తారు? అక్కడ ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఈమె సంఘ ప్రార్థన అనే దాంట్లో ఉంటుంది. అలాగే తన భర్త ఎల్కానా కూడా ఒక్కొక్కరి గురించి సెపరేట్‌గా దహన బలులు అర్పిస్తున్నాడు. కుటుంబ ప్రార్థన కూడా ఉంటుంది. కానీ హన్నాకి తనకున్నటువంటి ఆ నింద, తనకున్నటువంటి ఆ దుఃఖము, తనకున్నటువంటి ఆ చింత ఎప్పుడు తీర్చబడిందంటే వ్యక్తిగతమైన ప్రార్థన. ఎప్పుడు? వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. చూడండి, సమూయేలు మొదటి గ్రంథములో 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 10వ వచనములో ఇక్కడ ప్రార్థన చేయటానికి వచ్చిన విధానం చూడండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుట అన్నట్టు రాయబడింది. అంటే ఇక్కడ ఆమె వ్యక్తిగతంగా వచ్చింది. ఎక్కడికి? దేవాలయానికి. నేటి దినాలలో కొంతమందిని అడుగుతున్నప్పుడు మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. అందరూ చేసే పనేంటంటే ఎక్కడ దేవుని సేవకులు కనపడినా, అన్నయ్య మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేయండి అని అడుగుతారు తప్ప, ప్రార్థన చేసుకునే పని ఎవరు చేయరు. ప్రార్థన చెయ్యండి, చెయ్యండి అనేటువంటి వాళ్ళు ఎక్కువ. దేనికోసం ప్రార్థన చేయమంటున్నారో దానికోసం రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు చాలా తక్కువ.
ఎదుటివాడిని ప్రార్థన చేయమని అడగాలంటే ముందు మనం ప్రార్థన చేసుకునే స్థితిలో ఉండాలి. ప్రార్థనా స్థితి మొదట మనం కలిగి ఉండాలి. ఇక్కడ హన్న భర్తతో, కుటుంబంతో కలిసి దేవుని ఆలయానికి వెళ్ళేది. అక్కడ అర్పణలు ఇచ్చేవాళ్ళు. అక్కడ అందరి కోసం ప్రార్థనలు చేస్తారు. కానీ హన్నాకు అర్థమైంది ఏంటంటే, నేను వెళ్లి అందరితో ప్రార్థనలు చేపించుకుంటున్నాను గానీ, నేను వ్యక్తిగతంగా దేవునికి ప్రార్థన చేయాలనుకుంది. అలా వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలంటే, ఈ రోజుల్లో కొన్ని కుటుంబాల్లో పర్సనల్‌గా ప్రార్థన చేసుకోవటం అనేది కుదరదు. కారణం పిల్లలు, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు. ఒకవైపు కొంతమంది పిల్లలేమో టీవీ పెట్టుకొనుంటారు. చిన్న పిల్లలేమో ఆడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు వ్యక్తిగతంగా ప్రార్థన చేయటానికి చాలామంది అంటారు, నాకు కుదరట్లేదని. వ్యక్తిగత ప్రార్థన చేయటానికి నాకు సమయం కుదరట్లేదు. నిజమే చేసుకోవాలి గానీ ఎక్కడ ఈ పిల్లలతో ఈ పిల్లలు పంపించేసామంటే ఈలోపు ఆళ్ళొచ్చి టీవీ పెట్టుకుంటారు. ఇంట్లో అత్తామామలొచ్చేటేమో ఇది మొదలు పెడతారు. కనుక ఈళ్ళు ఆటలాడుతుంటే టీవీలు పెడుతుంటే నేనెలా ప్రార్థన చేసుకోగలననుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు హన్నా కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, తను ఎక్కడికెళ్లి చేసింది ప్రార్థన? దేవునికి మందిరానికి. ప్రార్థన మందిరానికెళ్ళింది. వాస్తవంగా యేసుక్రీస్తు ఏమన్నారు? నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు నీ గదిలోకెళ్ళి తలుపేసుకొని చేసుకోవచ్చు. కానీ హన్నా తన ఇంట్లో ఒక గదిలోకెళ్ళి ప్రార్థన చేసుకోకుండా, ఒకవేళ తనక్కడ అవకాశం కుదరలేదేమో, అందుకే ఏం చేసిందామె? వ్యక్తిగత ప్రార్థన చేసుకోవటానికి దేవుని ప్రార్థన మందిరానికే వెళ్ళింది. ఇప్పుడు నేటి దినాలలో ప్రతి ప్రాంతంలో కూడా స్థానిక సంఘాలు కూడుకోవడానికి ప్రార్థనా మందిరాలున్నాయి. ఇంచుమించుగా అందరి కుటుంబాలు కూడా స్థానిక సంఘం కూడుకునేటువంటి ప్రార్థనా మందిరాలకు దగ్గరగానే ఉంటాయి. కొంతమందికి ఇంటి పక్కనే మందిరం ఉంటది. కొంతమందికి ఒక 4 ఇళ్ళ తర్వాత మందిరం ఉంటది. కానీ ఆ మందిరానికి ఎప్పుడెళ్ళాలనుకుంటాం మనం? ఒక ఆదివారం మాత్రమే సంఘం కూడుకునే టైంలో. ఒక బుధవారం మాత్రమే సంఘం కూడుకునే టైంలో. కొంతమంది సేవకులు కూడా తాళమేసేసి అప్పుడే తీస్తారు తాళం. కానీ ప్రార్థనా మందిరం అనేది సంఘంగా కూడుకోవడానికి మాత్రమే కాదు, వ్యక్తిగత ప్రార్థనకు కూడా ప్రధానమైనదిగా ఎంచుకోవాలి. చక్కగా మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే రెడీ అయిపోయి ఎలా అయితే మనం మన డ్యూటీలకు గాని, పనులకు గాని, ప్రయాణాలు గాని మనం చేసుకుంటున్నాం. వ్యక్తిగతమైన కుటుంబ అవసరాల కోసం ఎలా ఎళ్తలేదు. ఇంకా చెప్పాలంటే అర్థమవ్వటం కోసం ఖాళీ సమయంలో రోడ్డు మీదకెళ్ళి నిలబడి ఎంతసేపు మాట్లాడుతున్నాం మన ఇల్లు వదిలిపెట్టి. షాపుల దగ్గరికెళ్ళి ఎంతసేపు మాట్లాడుతున్నాం మన ఇల్లు వదిలిపెట్టి. కనుక వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం కూడా నీ ఇంటిని వదిలిపెట్టి కుదరని టైంలో ప్రార్థనా మందిరానికి వెళ్లి ప్రార్థన చేసే అలవాటుండాలి. ఇక్కడ హన్నాకి తానే వ్యక్తిగతంగా ఎళ్లి దుఃఖాక్రాంతురాలుగా ప్రార్థన చేసుకునే అవకాశం కుదరట్లేదని ఆమె మందిరానికెళ్లి ప్రార్థన చేసింది. ఆమె చేస్తున్న ప్రార్థన చూడండి 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలినైన నాకు కలిగున్న శ్రమను చూసి, నీ సేవకులను నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని, చూడండి ఇక్కడ వ్యక్తిగతంగా అడుగుతుంది. నన్ను జ్ఞాపకం చేసుకొని, నాపై నీ కృపను చేసి, నీ సేవకులైన నన్ను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని, నాకు ఒక మగబిడ్డను దయచేయమని ప్రార్థన చేసిన సందర్భాన్ని అక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఆమె వెళ్లి చేస్తున్న ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరికి కూడా తెలియట్లేదంటే, ఈ హన్నాను దీవించింది ఎవరు? ఆయన పేరేంటి? ఏలి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈ ఏలి అనేటువంటి ఈ దైవజనుడు హన్నాను చూస్తున్నప్పుడు ఆమె వ్యక్తిగత ప్రార్థన ఏలీకి కూడా వినపడట్లేదు. అంటే దేవునితోనే బహు దుఃఖాక్రాంతురాలుగా ప్రార్థన చేసింది. బహు దుఃఖాక్రాంతురాలుగా ప్రార్థన చేసింది గనుక, ఆ వ్యక్తిగత ప్రార్థన దేవుడు ఆలకించాడు. అదే దైవజనుడి ద్వారా వాగ్దానం చేశాడు. ఆమెకు దేవుడు గర్భఫలాన్నిచ్చాడు. అంటే ఇప్పుడు మనము చూసిన 3 సందర్భాల్లో కూడా భయంకరమైన క్రూర మృగాల లాంటి పరిస్థితుల్లో, క్రూర మృగాల మధ్య బ్రతుకుతున్నట్లుగా మనం బ్రతుకుతున్నా, ఈరోజు క్రూర మృగాలు అంటే జంతువులు కాదండి, మనుషులు కూడా అలాగే ఉన్నారు. తోడేళ్ళలాంటి మనుషులున్నారు. నక్కల్లాంటి మనుషులున్నారు. అలాంటి మనుషుల మధ్యలో మనం తప్పించేది వ్యక్తిగత ప్రార్థన.
భయంకరమైన బలహీనమైన పరిస్థితుల్లో మనం ఉన్న ఆ బలహీనత యందు మనల్ని విడిపించేది వ్యక్తిగత ప్రార్థన. నీ కుటుంబములో కలిగిన లోపాన్ని బట్టి, ఇక్కడ చెప్పాలంటే గర్భఫలం విషయంలో ఫలితాన్ని పొందాలన్నా, దాని విషయంలో కూడా సమాధానం ఇచ్చేది కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనే అనే దాన్ని లేఖనాలను బట్టి మనం చూడగలుగుతాము. ఇంకా చివరగా మరొక ఎగ్జాంపుల్ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇంక నా అనేటువంటి వాళ్ళు ఎవ్వరూ అక్కరకు రారు. ఎవరు తనకు సహాయం చెయ్యరు. ఇక నా జీవితం ముగింపులోకి వెళ్ళిపోయినట్టే అని తెలుసుకున్న తర్వాత, అంటే నా అనేటువంటి వాళ్ళు ఎవరో కూడా తనకి సహాయం చేసే అవకాశం అనేది లేదు. ఇక తన జీవితం ముగిసిపోయినట్టే అని నిస్సహాయ స్థితిలోకొచ్చిన తర్వాత వ్యక్తిగత ప్రార్థన చేసి దేవుని కార్యాన్ని చూసిన వ్యక్తి ఎవరు? ఎవరు? యోబు. మా సువర్ణ యోబు అని తెలియపరిచింది. యోబు నీతిగా నిలబడ్డాడు. దేవుడే నాకు తిరిగి సహాయం చేస్తాడు అని చెప్పి ఓర్పు కలిగి ఉన్నాడు. కానీ ఒంటరిగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరంటే యోనా. ఎవరండి? యోనా. యోనా. ఓకే. సోదరు రత్న గారు తెలియపరిచారు. యోనా గ్రంథం మనం చదివినట్లయితే ఇక్కడ యోనా స్థితి అతను చేసిన క్రియలను బట్టి పూర్తిగా ముగింపులోకి వెళ్ళిపోయింది. నిజమే ఈ రోజుల్లో యోనాలాగా చేప కడుపులో లేమేమో గాని బ్రతుకైతే అలా ఉంది చాలా మందికి. సమాజంలో ఉన్న ఒంటరిగా బ్రతుకుతున్నట్టున్నారు. నా అనేటువంటి వాళ్ళు పలకరించే వాళ్ళు లేక, మన అనుకునేటువంటి వాళ్ళే మనల్ని విరోధులుగా చూస్తుంటే, సహాయం చేసిన వాళ్ళే మనల్ని పతనం చేయాలనుకుంటుంటే, మేలు చేయవలసిన వాళ్ళే మన కీడును కోరుకుంటుంటుంటే, ఇలా ఒంటరితనాన్ని భరించే పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవితాలు నేటి దినాల్లో కూడా ఉన్నాయండి. మాది 10 మంది అన్నదమ్ముల కుటుంబం. మేము 5గురు అక్కా చెల్లెళ్ళమని చెప్పుకుంటారు. కానీ చిన్న కష్టమొచ్చినా, బాధొచ్చినా ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఏదైనా ఒక విషయం చెప్పుకుంటే, అది చెబితే నవ్వుకునే వాళ్ళున్నారు. అది వాళ్ళకి చెబితే మళ్ళీ అది 10 మందికి చెప్పి మన విలువను తీసేటువంటి వాళ్ళున్నారు తప్ప, ఇంత బాధల్లో ఉన్నటువంటి నాకు రక్త సంబంధికి సహాయం చేయాలి, వాళ్ళని ఓదార్చాలనేటువంటి వాళ్ళెవరూ కూడా లేరు. అలాంటి కుటుంబంలోనే, అలాంటి సమాజంలోనే మనం ఉన్నాం. ఆనాడు యోనాకి, మనకి పెద్ద తేడా ఏమీ లేదండి. ఎవరికి చెప్పుకోవాలనుకున్నా వాళ్ళ వల్ల సమస్యలు ఎక్కువవుతున్నాయి తప్ప, సమస్యలు తీరే పరిస్థితి లేదు. అలా ఎవరు తనకు సహాయానికి అక్కరకు రానిన్ని పరిస్థితులలో యోనా మత్స్యమీక కడుపులో నుంచి సజీవంగా తిరిగి బయటకు రాగలిగాడు అంటే, యోనా గురించి కుటుంబం ప్రార్థన చేసిందా? యోనా గురించి అతని సమాజం ప్రార్థన చేసిందా? యోనా తన గురించి తానే ప్రార్థన చేసుకున్నాడా? తన గురించి తానే ప్రార్థించాడు. తన గురించి తానే వ్యక్తిగతమైన ప్రార్థన అక్కడికి ఆయనకి జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు నా కోసం ఎవ్వరూ ప్రార్థన చెయ్యరు. ఇప్పుడు నాకున్న దాని నుంచి నేను బయటకు రావాలంటే, నాకు నేనుగానే ప్రార్థన జేయాలి. ఇదేంటి నేనున్న పరిస్థితి దేవుడికి తెలుసు కదా! ప్రార్థన చేసే పరిస్థితి అనేది ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటదసల? ప్రార్థన చేసేటువంటి విధానం ఎలా కుదురుతదెక్కడ అని అనుకున్నాడాయన? అనుకున్నాడా? ఈ రోజుల్లో చాలా మంది కూడా నాకు ప్రార్థన చేసుకోవాలని ఉంటది గానీ, నాకున్న సమస్యలు అలా ఉన్నాయి. ఒక్క క్షణం కూడా తీరికుండదు. నాకున్న పరిస్థితులు అలా ఉన్నాయి అనుకుంటారండి. యోనా పరిస్థితిని బట్టి చూస్తే మన పరిస్థితి వేరే కదా! ఆయన కనీసం మోకరించడానికి అనుకూలంగా ఉండదు. ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో అక్కడుండే అతను ప్రార్థన చేశాడంటే చూడండి వాక్య భాగములో యోనా గ్రంథం 2 చూడండి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఎలాగు ప్రార్థించెను. ఆ మత్స్యము కడుపులో ఉండి చేప గర్భములో నుండే యోనా యెహోవాకు ప్రార్థన చేశాడు. చాలా ఆ వాక్య భాగం 2 మొత్తం చదివితే ఈ యోనా ప్రార్థనలో 3 ప్రధానమైన విషయాలుంటాయి. ఒకటి, తాను చేసిన పాపాన్ని బట్టి దేవుణ్ణి క్షమాపణ అడుగుతున్నాడు. ఫస్ట్ అంటే
ఒక ప్రవక్తగా అనేక మందికి వాక్యాన్ని చెప్పేటువంటి వాడుగా ఉన్నా, తాను చేసిన తప్పును క్షమాపణ అడగగలిగేటువంటి అవకాశం ఎక్కడంటే వ్యక్తిగత ప్రార్థన. రెండవది తాను తిరిగి దేవుని పనిని యథార్థంగా చేస్తానని మరలా ఒప్పుకుంటున్నాడు. ముందు ఏ పొరపాటు చేశాడో పొరపాటు ఒప్పుకున్నాడు. రెండవది తిరిగి తాను దేవుని పనిలో ఎలా ఉంటానో తెలియపరిచాడు. మూడవది నేను ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తానన్నాడు. ఒకటి క్షమాపణ చెప్పుకున్నాడు. దేవుని పని విషయంలో తీర్మానం చేసుకున్నాడు. దేవునికి మొక్కుబడులు చేసుకున్నాడు. ఎప్పుడైతే వ్యక్తిగత ప్రార్థనలో ఎలాగూ చేశాడో దానిని బట్టి అతని జీవితం ముగింపులో నుంచి మరలా ప్రారంభించబడినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకును కూడా 4 విషయాలు నేర్చుకున్నాం. ఈ 4 వ్యక్తులు కూడా వ్యక్తిగత ప్రార్థన ప్రాధాన్యత తెలిసి, వ్యక్తిగత ప్రార్థన వలనే గొప్ప మేలు పొందుకున్నటువంటి వాళ్ళు ఈ నలుగురు కూడా. మరి అంత గొప్ప కార్యాలు జరిగినటువంటి ఆ వ్యక్తిగత ప్రార్థన గురించి యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా జ్ఞాపకం చేశాడు. కుటుంబంతో చేసుకుంటున్నావేమో, సంఘంతో చేసుకుంటున్నావేమో, కానీ నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున చూచున్న నీ తండ్రికి నీవు రహస్యంగా ప్రార్థన చేసే జీవితాన్ని మాత్రం మర్చిపోవద్దు. కష్టం వచ్చినప్పుడు మాత్రమే కాదు, దానియేలు సమాజంగా జరుగుతున్న దినాల్లో కూడా ప్రార్థన చేశాడు. కనుక నిరంతరమును కూడా వ్యక్తిగత ప్రార్థనకు సమయాన్ని ఇచ్చేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. అలా మనం ఉంటున్నామా? చివరగా చూడండి, మత్తయి సువార్త మనం చదువుకున్నట్లయితే 14వ అధ్యాయంలో 23వ వచనములో ఆయనకే ఆ అలవాటు ఉంది. మరి మనం ఎంత మనకు అలవాటు ఇంకా చేసుకోకపోవటానికి మత్ ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం ఇప్పుడు ఒంటరిగా ఉండెను. అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారే ఏం చేసేవారు? ఏకాంతంగా కొండెక్కి ప్రశాంతంగా పడుకునేవాడా? ప్రార్థన చేసేవాడంట. ఆయన జనసమూహం వాక్యం చెప్పిన తర్వాత సాయంకాలం అయితే చాలు, పగలంతా దేవుని పని, రాత్రి ఏకాంత ప్రార్థన. అంటే యేసుక్రీస్తు వారికే వ్యక్తిగత ప్రార్థన చేసే అలవాటు ఉంది. యేసుక్రీస్తు వారే వ్యక్తిగత ప్రార్థన చేశారు. కానీ మరి మనం ఆ అలవాటుని కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నామా? వ్యక్తిగత ప్రార్థనకి ఎంత సమయం ఇస్తున్నాం? వ్యక్తిగత ప్రార్థన ఎలా మనం చేస్తున్నాం? వ్యక్తిగత ప్రార్థనలో ఎప్పుడూ కూడా మనకి ఈ నలుగురు జ్ఞాపకం ఉండాలి. దానియేలు వలె పరిస్థితులు ఎలా ఉన్నా వ్యక్తిగత ప్రార్థన ఏ రోజు మానకూడదు. ప్రతిరోజు వ్యక్తిగతంగా మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఇక దానియేలు మనకంటే ముందున్నాడు. ఎన్నిసార్లు చేసేవాడు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. హిజ్కియా ఆయన దేవుని వైపే ఆనుకుని కన్నీళ్లతో దేవునిని వేడుకుంటూ ప్రార్థన చేశాడు. అంటే ఇక్కడ హిజ్కియా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే తన గొప్పతనాన్ని ఎక్కడ చెప్పలేదండి. ఇక్కడ చూడండి, కృపతో జ్ఞాపకం చేసుకునమని కన్నీళ్లు విడిచుచు హిజ్కియా ప్రార్థన చేశాడు. దానియేలు మోకరించాడు. హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. అన్న బహు దుఃఖాక్రాంతురాలుగా దేవునికి మొక్కుతూ అంటే మొక్కింది, మొక్కుబడి చేసుకుంది. మొక్కింది, మొక్కుబడి చేసుకుంటాం. వ్యక్తిగత ప్రార్థనలో మొక్కుబడి అంటే దేవుని విషయంలో నేను ఇలా ఉంటాను అని. యోనా మొక్కుబడి చేసుకున్నాడు. అన్న మొక్కుబడి చేసుకుంది. అన్న ప్రార్థన చేసింది. ఆ చేసిన ప్రార్థనకు దేవుడు అన్నాకు సమాధానం ఇచ్చాడు. చివర 4వది ఏంటంటే, యోనా బట్టి ఏం తెలుసుకుంటామంటే, ఎలాంటి వాతావరణంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ప్రాంతంలో ఉన్నా మనం ప్రార్థన చేయటం మాత్రం మానకూడదు. కనుక వ్యక్తిగత ప్రార్థన ముందు మనల్ని సరిచేస్తది. ఏం చేస్తదంటే, మనల్ని సరిచేయటం అంటే మనం ఏదైతే లోపాన్ని కలిగి ఉన్నామో దాన్ని దేవుని దగ్గర అడుగుతాం. పశ్చాత్తాపపడతాం. క్షమాపణ చెప్పుకుంటాం.
అప్పుడు ఏమవుతుందంటే మన ప్రార్థన వల్ల మనం చేసిన అపరాధాలు ఏమవుతాయి? దేవుడు క్షమిస్తాడు. ప్రార్థన వలన మనం క్షమాపణ అడుగుతాం. అంటే వ్యక్తిగత ప్రార్థన ముందు మనల్ని సరిచేస్తది. ఆ తర్వాత మన జీవితాలని ఆశీర్వదిస్తది. ముందు మనల్ని మనం సరిచేసుకోవాలంటే వ్యక్తిగత ప్రార్థన ద్వారా దేవుని క్షమాపణ అడుగుతాం. అప్పుడు ఆ తర్వాత ఆ ప్రార్థన మన జీవితాలను మార్చేదయ్యుంటది అనే విషయాన్ని ఈ లేఖనాలను బట్టి మనమైతే నేర్చుకోగలుగుతున్నాము. కనుక ఇప్పటి వరకు విన్నటువంటి మాటలను బట్టి మన జీవితంలో ఏది ప్రధానమైంది? వ్యక్తిగతమైన ప్రార్థన. వ్యక్తిగత ప్రేమ. ప్రార్థన మాత్రమే కాదండి, అన్ని ప్రార్థనలే. కానీ వ్యక్తిగతమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. అది దేవుని ఎదుట మనల్ని సరిచేస్తది. ఆ తర్వాత వ్యక్తిగత ప్రార్థన మన జీవితాల్ని ఆశీర్వాదకరంగా మారుస్తుందనే విషయాలను మనం నేర్చుకోగలుగుతాం. దేవుడు ఈ మాటలు మనందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆసక్తిగా ఈ మాటలు విన్నటువంటి ఆయా ప్రాంతాల నుంచి పాల్గొన్న వారికి, ఏర్పాటు చేసిన కుటుంబానికి, చేరొచ్చిన అందరికీ కూడా క్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే రేపటి వందనాలండి.